కనుకనే కృష్ణునికి అందరికంటే ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు ఎవరు? గోపికలు. ఎందుకు? అమ్మాయిలని కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఫెమినైన్ బాడీ. ఒక స్త్రీది స్వరూపం కాదు అది. కృష్ణుడు ఒక పురుషుడు కదా, ఒక స్త్రీలను చూసి ఆకర్షపడుతుంది కదా. కృష్ణుడు అప్తకాముడు. అతని హృదయంలో కామవాసనలు లేవు. అన్ని కామంకి అతీతుడైన వాడు అతడు. మనలాంటి బద్ధజీవుడు కాదు. ఒక స్వరూపంని చూసేసరికి ఆ పిచ్చి లేపడానికి. కృష్ణుని పేరు అప్తకామ. అంటే ఏంది? వన్ హూస్ ఫుల్ ఆఫ్ ఆల్ డిజైర్స్, హూస్ డిజైర్స్ ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అది కృష్ణుడు. కృష్ణుడు అమ్మాయిలను చూసి ఆకర్షపడే వ్యక్తి కాదు. ఏం చూసి ఆకర్షపడే వ్యక్తి కాదు? మన హృదయంలో కూడా అదే ప్రేమ ఉంటే కృష్ణుడు ఆ గోపికలు ఎంత ప్రేమిస్తాడో, ఎంత అనుగ్రహిస్తాడో, మనం కూడా అంతే అనుగ్రహిస్తాం. సో ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ అ ఫిజికల్ ఫార్మ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లవ్. ఇది అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక స్త్రీ పురుషులు కాదు అక్కడ. అక్కడ ప్రేమను అందించే, ఇంకా ప్రేమను పొందే స్వరూపం. కృష్ణుడు ఎవరు? ప్రేమను పొందేవాడు. ఇంకా రాధారాణి ఎవరు? ప్రేమను అందించే. సమస్త గోపికలపైకి అందరికంటే ఎక్కువ ప్రేమను అందించేది ఎవరు? శ్రీమతి రాధా. ఆమె కంటే ఎక్కువ, ఆమెతో సమానము కృష్ణుని సేవించే, కృష్ణునికి ప్రేమ అందించే వ్యక్తి బ్రహ్మాండంలో ఎవరు? ఎంతవరకు అంటే కృష్ణుడు భగవద్గీతలో మాట చెప్తుండు. ఏమో చెప్తుండు? ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్య. అంటే ఏంటి? ఎవరు నన్ను ఏ విధంగా పూజిస్తే నేను అదే విధంగా స్పందిస్తాను. అంటే ఏంటి? నువ్వు నాకు రూపాయి అయితే నీకు రూపాయి ఇస్తాను. ఇది కృష్ణుడి లెక్క ఉంది. కృష్ణ చెప్తుండు నా వ్యవహారం ఎట్లుంటుంది? ఏ యథామాం, నువ్వు ఏ భావం అర్థవో నేను అదే విధంగా స్పందిస్తాను. కానీ కృష్ణుని మాట, కృష్ణుని వాగ్దానము ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతుంది? గోపికల ప్రేమ సమక్షం. గోపికల ప్రేమను పొందిన తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏమంటుండు? దాని బదులు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. ఆలోచించు. ఎవరి దగ్గర ఏం లేదు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దగ్గర గోపికలు ఇచ్చిన ప్రేమకు స్పందించడానికి దాని బదులు ఏం లేదు. ఆలోచించు. ఆ ప్రేమ ఎంత గొప్పదో, ఇంకా ఆ ప్రేమను అందించే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఇది ఒక్క విషయం అర్థం చేసుకున్నామా? మనకు ఆ కృష్ణుని పక్కన ఉన్న అమ్మవారు అర్థమవుతారు, ఆమె స్వర్గం అర్థమవుతుంది, ఇంకా ఈ రాధాష్టమి పండుగ తెలుస్తుంది. కనుకనే ఇది బయట ప్రపంచంలో జరుపుకునే పండుగ కాదు. ఎందుకంటే కామంలో మునిగినోనికి ప్రేమ అంటే ఏం తెలుస్తుంది? అవును లేదా? ఇది కేవలం భక్తులు జరుపుకునే పండుగ, భక్తులు అర్థం చేసుకునే పండుగ. ఎందుకంటే భక్తుల హృదయం ఏముంటుంది? భక్తుల హృదయంలో ఆ కృష్ణుని పట్ల ప్రేమ. భక్తులు అంటే ఎవరు? భక్తులు అంటే ఎవరైతే కృష్ణుని కోసము తన సర్వంని సమర్పించుకున్నారు. కృష్ణుడు కార్తీక మాసం శరత్ పూర్ణిమ అప్పుడు వంశీవడి యమున నది ఒడ్డున ఉన్న వటవృక్షం మీద కూర్చుండి ఫులంగా వహించింది. ఈ గోపికలందరూ ఎక్కడో అక్కడ ఆ చోటు చేరుకున్నారు. నడి రాత్రి అందరూ తన పనులను వదిలేసుకున్నారు, భర్తలు వదిలేసుకున్నారు, పిల్లలు వదిలేసుకున్నారు, అత్త మామను ఆడిపిటారు. తిన్నరా లేరా, నెత్తి మీద పై మీద పట్టు ఉందా లేదా, ఎందుకు ఆ శబ్దం విన్న తర్వాత వాళ్ళకి ఇంకో ఆలోచన లేదు. బస్ అక్కడికి ఏరుకోవాలి అంతే. అక్కడ చేరుకున్న తర్వాత కృష్ణుడు, సరే మీరు వచ్చారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్,
ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయారు మీ ఇంటికి వాళ్ళు ఇట్లా నడి రాత్రి ఇంట్లోకి వెళ్ళి బయట అవడం మంచిది కాదు. మీ ఇంటి వాళ్ళు ఏమంటారు, పోండి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆలోచించి ఇది 5,000 సంవత్సరాల ముందటి విషయం. ఇప్పటి కాదు. అమ్మాయిలు రాత్రి అంతా వంతున్నా తిరిగి చేసి వణికడం వండి చేసి వచ్చిన రాబిడ్డ అని ఆ గోపికల కోసము మళ్ళీ తిరిగి ఇంటికి పోవడంటే ప్రసక్తి లేదు. మళ్ళీ ఒక్కడే మార్గం ఉంది, చనిపోదు. ఎవరు పట్టించుకో. ఇంట్లోకి వెళ్ళి నడి రాత్రి అమ్మాయి బయట పడదంటే ఇంటి వాళ్ళు ఒప్పుకోరు, ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. అటువంటి వాళ్ళకి ఏమంటుండు, ఇంటికి పోండి అంటే ఈ పరోక్షంగా ఏమని చెప్తుడు, ఇక మీరు ఇక చనిపోయిన కిందికి వాళ్ళేదా. కానీ గోపికలు తల కిందికి వేసుకొని కేవలము ఆ రేవల తన పాదాల ఏలతో ఇట్లా ముగ్గులు తిత్తురు అంతే. ఏం అర్థమవుతుంది ఏం లేదు. కృష్ణుడు పరీక్షిస్తాడు, ఒక్కరు కూడా కదలలేరు. ఎందుకంటే కృష్ణ నేను మీకోసం మేమందరము అన్నీ వదిలేసుకున్నాం, నాకు ఇంకేం లేదు. ఇక మా బతికి ఇప్పుడు కేవలం అయితే మీరు లేకుంటే మృత్యు. అయితే మీరు ఉంటారు, అయితే మీరు మమ్మల్ని స్వీకరిస్తారు, లేకుంటే మేము మృత్యును స్వీకరిస్తాం అంతే. దాట్ ఈజ్ లవ్. ఆ స్థాయి వరకు అంటే ఏంది, కృష్ణుని ప్రీత్యార్థం తప్ప మిగతా ఏం ఆలోచన లేదు. ఇంకా ఆ కృష్ణుని ప్రీతి కోసం వాళ్ళు సర్వంని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హౌ మచ్ ఆర్ వి రెడీ? ఇప్పటి అమ్మాయిలు అంటారు, మమ్మీ డాడీ నేను వాడిని చేసుకుంటా ప్రేమించుకొని. నేను అటువంటి అమ్మాయిలు ఒకటే ప్రశ్న అడుగుతాను, అవునా నిజంగా ప్రేమిస్తావా? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, బిడ్డల రేపు మీరు ప్రేమించుకున్న అబ్బాయి మీకు అంటాడు, మీరు చదువుడు బంధు, మీరు జాబులు చేసుడు బంధు, తప్ప ఇంట్లో కూర్చుండి ఇల్లు బంద్ చూసుకోండి అంతే. మా తల్లిదండ్రులు చూసుకోండి, ఇంట్లో మటకలు చేయండి, ఇల్లు ఊడ్చుడు తుడుచుడు అని చేయండి. ఎందరు ఉంటారు? ఎందరు అమ్మాయిలు ఉంటారు? చేయలేవటండి ఉంటారా? ఎవరు ఉండరు. ఎక్కడ పోయింది ప్రేమ? బొందల పోయింది ప్రేమ. అవును, సింపుల్. ప్రేమ అన్నప్పటికీ వాడు అన్నాడు అనుకో, నువ్వు జాబ్ చేసుడు లేదు, నువ్వు కాలేజ్ మానేయు, బస్ ఇంట్లో 2 పిల్లలు ఇస్తా, పిల్లలను చూసుకొని సంసారం చూసుకుంటున్నాను ఉంటావా? యు ఆర్ వెరీ కరెక్ట్. సో డోంట్ ట్రై టు లవ్ సమ్వన్, లవ్ ఓన్లీ 1 person. బస్ be with someone, get married to someone, but don't love someone, because nobody will love you, and nobody loves you. If he loves you, he loves just your body. He wants to enjoy your physical body, but nothing else. కనుకనే ఈ ప్రపంచంలో ఎవరన్నా ప్రేమించేది ఉంటే, ఇంకా మన ప్రేమను స్పందించేవాడు, మనం ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమను స్పందించే దమ్ము ఎవరి దగ్గర లేదు. ఆ దమ్ము ఉందంటే కేవలము శ్రీ శ్రీ రాధా గోవర్ధన్ ధారి కృష్ణుడు తప్ప నోబడీ కెన్ రెసిప్రొకేట్స్. కనుకనే ఆ రాసలీల లక్షల గోపికలు ఉన్నారు, కానీ ప్రతి ఒక్క గోపిక ఏమనిపిస్తుంది? అనిపించడు కాదు. కృష్ణుడు ఏం చేసాడు? ప్రతి ఒక్క గోపి మధ్యలో వీళ్ళు ఉంటాడు. అంటే ఏంది? హీ ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ గోపీస్. హీ వాజ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ గోపీ. దట్ ఈస్ లవ్. సో కనుకనే నేను జస్ట్ మీకు ప్రేమ ఇంకా కామ మధ్యలో తేడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. అది ఒక్కటి తెలుసుకున్నారా, మీ లైఫ్ సక్సెస్ఫుల్ అయిపోతుంది, మీరు లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారు. జస్ట్ బై అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. నేను ఇంకా పోతలు ఇవన్నీ, నేను ఎన్నో పేజీలు పెట్టుకునే ఇవన్నీ చెప్పడానికి, కానీ నాకు తెలుసు నాకు చెప్పే అర్హత లేదు, మీకు వినే అర్హత లేదు. చెప్పిన కదా, కామంలో మునిగిపోయిన వాళ్ళ మనం ఏం ప్రేమను ఇంకా ప్రేమ సంబంధాలు తెలుసుకుంటాం. కనుకనే కనీసం దూరంకి వెళ్ళే ప్రేమ అంటే ఏందో అది తెలుసుకున్నావా చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us. సో ప్రేమ అంటే ఏంది? 2 విషయం, సాక్రిఫైస్, త్యాగం. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నంటే ఆ వ్యక్తి కోసం నేను ఎంత త్యాగం చేయడానికి సిద్ధం. కానీ ఆ త్యాగం చేసే శక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తిని ప్రత్యార్థం విషయం ఆలోచిస్తావు.
సింపుల్. నీ లైఫ్లో ఒకటే ఫోకస్ ఉంటావు, బస్ ఐ వాంట్ టు సీ దాట్ పర్సన్ హ్యాపీ, నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్. ఏమైతే అది నేను సిద్ధంగా ఉన్నాగంతే. ఏమన్నా కానీ చచ్చిపోయింది అర్థది, కానీ ఆ వ్యక్తి సంతోషపడాలంతే. దాని అంటారు ప్రేమ. మనం ప్రపంచం సావాని, కానీ నేను మాత్రం సంతోషం లేదు. అదేంటి? అది కామ. అవునులేదా? సో ఆ ప్రేమది స్వరూపము, ఆ ప్రేమది మూర్తి ఎవరు? అమ్మవారు శ్రీమతి రాధారాణి. అన్ని లక్ష్మీలకు మూలము ఆమె.